హైదరాబాద్లో పోకిరీల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఓవైపు ఈవ్టీజింగ్ నిరోధానికి ప్రభుత్వం షీ బృందాలను రంగంలోకి దింపుతున్నా పోకిరీల చేష్టలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా హైదరాబాద్లో ఓ యువతిని వేధించిన పోకిరీలు ఇదేంటని ప్రశ్నించిన పాపానికి ఆమె అన్నయ్యపై దాడి చేయడమే కాక ఇంటిపై రాళ్లురువి భయభ్రాంతులకు గురిచేశారు. హయత్ నగర్కు చెందిన ఓ యువతిని అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు పోకిరీలు గత కొంతకాలంగా వేధిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాధితురాలి సోదరుడు వారిని ప్రశ్నించగా అతనిపై దాడి చేసి కొట్టారు. యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరింత రెచ్చిపోయిన పోకిరీలు యువతి ఇంటిపై రాళ్లతో దాడి చేసి కిటికీ అద్దాలు పగలగొట్టి పరారయ్యారు. అన్నీ తీసుకుంటా ఓకేనా. ఎవరో వాళ్ళు అరుచుకుంటూ వెళ్తున్నారు, అయ్యండ్రా అని వాళ్ళు అంటున్నారు. తాడు తీసుకొని ఇట్లా కొట్టడానికి వచ్చేసరికి పక్కన ఇద్దరు అంకులు ఉండే వాళ్ళు పక్కకు లాగేసి రామ్మ తాళ కొడుతున్నారు. వాళ్ళని వెనకకెళ్ళి చూస్తే తెలిసిన వాళ్ళని ఇంటికి వచ్చి అన్నయ్య చెప్పాను. అన్నయ్య వాళ్ళు ఇట్లా వస్తుంటే తాడు తీసుకొని కొట్టిరు అన్నయ్య అంటే అన్నయ్య వెళ్ళిండి అడగడానికి. అన్నయ్యని కొట్టిరు అడిగితే మెడిసిన్ నేర్చుకుంటుంది. రోడ్ పైన చూస్తుంటే వాళ్ళు ఫుల్ ఆగేసి బైక్ పైన వస్తున్నారంట. బైక్ పైన వచ్చి కూడా తాళ్ళతో కొట్టిరంట. ఇంతకుముందు కూడా 2-3 సార్లు టీజింగ్ చేస్తే నాకు చెప్పలేదు. ఇంటికి వచ్చి అన్న నన్ను ఇట్లా కొట్టిరన్నా అంటే సరే ఎవరు రా అని అడిగితే వీళ్ళకి గిల పేర్లు చెప్తే సంతూ, రాజు, శ్రీకాంత్ అని వాళ్ళ పేరు చెప్తే వాళ్ళని పిలిచి అడిగితే ఎందుకు రా చెల్లె ఏమన్నారు రా మీరు అంటే నన్ను కొట్టిరు, నీదేందిరా ఇప్పుడు అని నన్ను కొట్టిరు. మెడిసిన్ నేర్చుకుంటుంది. రోడ్ పైన అన్నీ తీసుకుంటా ఓకేనా. వేసినాక దొరుకుతుంది ఈరోజు నైట్ లో.